సో జనరల్‌గా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కావచ్చు, రేడియాలజిస్ట్ అని అన్నా కూడా అందరికీ గుర్తొచ్చేది కేవలం ఈ వెరికోస్ వెయిన్స్‌కి మాత్రమే వీళ్ళు ట్రీట్ చేస్తారేమో అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది మనకి లివర్, కిడ్నీ అండ్ లంగ్స్ వీటిలో కూడా ఎలాంటి పాత్ర పోషిస్తది? సో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేస్తది? లివర్‌లో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌గా మేము చాలా రకాల ట్రీట్మెంట్స్ చేస్తుంటామండి. సో వి ఆర్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ, లివర్ స్పెషలిస్ట్, హెపటాలజిస్ట్ అంటారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్‌కి, వీళ్ళందరికీ కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒక మేజర్ భాగం ప్లే చేస్తుంది. ఈ పేషెంట్స్‌ని ఒక మల్టీ డిసిప్లినరీ ఎన్వైరన్మెంట్లో ట్రీట్ చేయడానికి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఒక కోర్ పిల్లర్. సో లివర్ క్యాన్సర్ ఎవరికైతే వస్తుందో, ఎర్లీ స్టేజెస్లో లివర్ క్యాన్సర్ ఉన్నప్పుడు దాన్ని ఒక పిన్ హోల్ ప్రొసీజర్తో, ఇమేజ్ గైడెడ్ పిన్ హోల్, ఎయిదర్ సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ కానీ వాడి ఆ లివర్ క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకే ఒక నీడిల్ పెట్టి దాన్ని హీట్తో ఆ క్యాన్సర్ని డిస్ట్రాయ్ చేసి క్యూర్ చేయగలుగుతున్నాం. సో ఇది ఈరోజు వరల్డ్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్లో అదొక యాక్సెప్టెడ్ ట్రీట్మెంట్. సో ఎవరికైతే ఎర్లీ స్టేజ్ 1-2 నాడ్యూల్స్ ఉంటాయో అండ్ వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేనప్పుడు కానీ, ఆర్ ఆ స్కోప్ లేనప్పుడు కూడా ఇది ఆఫర్ చేయొచ్చు. సో ఇదే కాకుండా కొంచెం మేజర్ ఇంకా పెద్ద క్యాన్సర్స్ ఉన్నప్పుడు రక్తనాళాల ద్వారా పోయి యాంజియోగ్రామ్స్ ద్వారా కూడా ఆ క్యాన్సర్స్ని లివర్లో మనము దాని బ్లడ్ సప్లై బ్లాక్ చేసి క్యూర్ చేయగలుగుతాం.